హలో అండి, అందరికీ నమస్కారం. ఇల్లు ఎప్పుడూ అద్దంలా మెరిసిపోవాలని మన అందరికీ ఉంటుంది. కానీ రోజు గంటల తరబడి క్లీనింగ్ చేయాలంటేనే పెద్ద టాస్క్లా అనిపిస్తుంది కదా. అందుకే ఈరోజు వీడియోలో నేను పాటించే కొన్ని మ్యాజికల్ హ్యాబిట్స్ గురించి మీకు చెప్పబోతున్నానండి. వీటి కోసం మీరు ప్రత్యేకంగా సమయం కేటాయించక్కర్లేదు. మీరు రోజు చేసే పనుల్లో భాగంగా చేసుకుంటే చాలు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మొదటి అలవాటు, నిద్ర లేవగానే బెడ్ సర్దుకోవటం. వినడానికి ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ సైకాలజీ ప్రకారం ఉదయాన్నే మీరు చేసే మొదటి పని సక్సెస్ఫుల్గా పూర్తయితే ఆ రోజంతా పనుల మీద ఒక పట్టు ఉంటుంది. బెడ్రూమ్లో బెడ్ నీట్గా ఉంటే సగం గది సర్దినట్లే కనిపిస్తుంది. ఇది చేయడానికి మీకు పట్టే కాలం కేవలం ఒక 3 నిమిషాలు మాత్రమే. ఇక రెండో అలవాటు, 1 టచ్ రూల్. ఇల్లు గందరగోళంగా మారకుండా ఉండాలంటే ఈ ఒక్క సూత్రం పాటిస్తే చాలు. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం అన్నమాట. అలా కాకుండా మనం బయట నుంచి వచ్చినప్పుడు బండి తాళాలని టేబుల్ మీద పడేస్తాం, బయట నుంచి రాగానే బ్యాగును సోఫా మీద పడేస్తాం, ఏదైనా కొరియర్ వస్తే దాన్ని డైనింగ్ టేబుల్ మీద ఉంచేస్తాం, బట్టలు మార్చుకున్నప్పుడు వాటిని కుర్చీ మీద వేసేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక పనిని మనం 2 సార్లు చేయవలసి వస్తుంది. అంటే ఇప్పుడు అక్కడ పడేయడం ఒక పని, మళ్ళీ సాయంత్రం దాన్ని తీసి సర్దడం రెండో పని. దీనివల్ల మనకు పని ఎక్కువ అవుతుంది, ఇల్లు కూడా ఎప్పుడూ చిందరవందరగా కనిపిస్తుంది. మన ఆడవాళ్ళలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు బట్టలు మనం ఏం చేస్తామంటే బట్టలు ఆరిన తర్వాత వాటిని తీగ మీద నుండి తీసి తర్వాత మడత పెడదాంలే అని ఏదో కుర్చీ మీదో లేదా సోఫా మీదో పడేస్తాం. అక్కడ మొదలవుతుంది అసలు సమస్య. ఆ బట్టలు కుప్పల అలా 2-3 రోజులు అక్కడే ఉంటుంది. దానివల్ల ఇల్లు చూడడానికి చాలా మెస్సీగా కనిపిస్తుంది. బట్టలు నలిగిపోయి మళ్ళీ ఐరన్ చేయాల్సి వస్తుంది. ఏదైనా అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఆ కుప్పలో వెతకడం ఒక పెద్ద పని అవుతుంది. ఇక్కడే మనం 1 టచ్ రూల్ పాటించాలి. బట్టల తీగ మీద నుండి తీస్తున్నప్పుడే వాటిని నేరుగా తీసుకెళ్ళి బెడ్ మీద వేసి మరి 5 నిమిషాలు కేటాయించి వెంటనే మడత పెట్టేయండి. తర్వాత చేద్దాంలే అనే ఆలోచన వదిలేసి ఇప్పుడే ఇక్కడే అనే సూత్రాన్ని పాటిస్తే ఆ సోఫాల మీద కుర్చీల మీద అలా బట్టలు కుప్పలుగా లేకుండా ఎప్పుడూ ఖాళీగా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు బద్దకించకుండా కనుక చేసిస్తే మనకు ఆ రోజంతా ఇచ్చే ఆ ప్రశాంతత అంతా ఇంత కాదండి. ఇది మన ఆడవాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే పాయింటే. ఇక ఇంకొక అలవాటు, ఇది అద్భుతమైన అలవాటు, కిచెన్ క్లోజింగ్ డ్యూటీ. మనం రోజంతా అలసిపోయి ఉంటాం. రాత్రి భోజనం అయ్యాక రేపు పొద్దున్నే లేచి సర్దుకుందాంలే అని కిచెన్ని అలాగే వదిలేసి పడుకుంటాం. కానీ మరుసటి రోజు ఉదయం మనం నిద్ర లేవగానే కిచెన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నిండా ఉన్న ఎంగిలి గిన్నెలు, జిడ్డుగా ఉన్న స్టవ్ చూస్తే ఆ రోజంతా చిరాగ్గా మొదలవుతుంది. అందుకే రాత్రి పడుకునే ముందు ఒక 15 నిమిషాలు కేటాయించి కిచెన్ని క్లోజ్ చేసేయండి. అంటే సింక్ని ఖాళీ చేయడం, ఒక్క గిన్నె కూడా సింక్లో లేకుండా కడిగేయడం, స్టవ్ మీద ఉన్న జిడ్డుని ప్లాట్ఫామ్ని నీట్గా తుడిచేయండి. నేనైతే ఇలా తుడవడానికి కూడా బయట నుంచి ఏవి స్ప్రేలు ఏవి కొనండి, క్లీనింగ్వి ఇంట్లోనే తయారు చేసుకుంటాను. దానివల్ల నాకు ఎప్పుడు కిచెన్లో బొద్దింకల గొడవ కానీ చీమలు కానీ ఏమీ ఉండవు. నీట్గా ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్తో కూడా ఉంటుంది నా కిచెన్ ఎప్పుడు కూడా. నమ్మండి, ఉదయాన్నే మనం టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఆ మెరిసిపోయే కౌంటర్ టాప్ చూస్తే వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. గజిబిజిగా ఉన్న కిచెను మనసుని చాలా చిరాగ్గా భారంగా ఉంచుతుంది. అదే క్లీన్గా ఉన్న కిచెన్ మనకి కొత్త ఆలోచనల్ని ఇస్తుంది. ఇల్లు ఎప్పుడు నీట్గా పద్ధతిగా ఉండడం అది మనం అలవాటు చేసుకునే కొన్ని చిన్న పనుల ఫలితం. నిద్ర లేవగానే బెడ్ సర్దడం, 1 టచ్ రూల్ పాటించడం, ఆరిన బట్టలు వెంటనే మడత పెట్టడం, కిచెన్ క్లోజింగ్ డ్యూటీ, ఇవన్నీ చేయడానికి మనకి రోజులో చాలా తక్కువ సమయమే పడుతుంది. కానీ ఇవి ఇచ్చే ప్రశాంతత మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. మన ఇల్లు ఎలా ఉందో మన మనస్సు కూడా అలాగే ఉంటుంది. ఇల్లు సర్దుకుని ఉంటే మన ఆలోచనలు కూడా క్లియర్గా ఉంటాయి. ఈరోజే అన్ని అలవాట్లను మొదలు పెట్టక్కర్లేదు. రేపటి నుండి ఏదో ఒక అలవాటుతో మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.